హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేనైతే పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా నంచుకోవడానికి ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పూరీలోకి చేసుకునే ఉల్లిపాయ కూర కన్నా కూడా ఈ కర్రీనే పూరీతో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 7 నుంచి 8 కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక 5-6 జీడిపప్పుల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు, కాజు ఇవన్నీ వేయటం వల్ల మంచి గ్రేవీ వస్తుందండి చిక్కగా. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1 యాలుకని, 2 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మసాలా కూడా ఎక్కువగా ఏమి ఉండదండి, మనకి ఫ్లేవర్ తెలుస్తుంది అంతే, ఘాటు కానీ అలా ఏముండదు. తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే షాజీరా వేసుకోవాలి. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, షాజీరా వేసుకుని అది వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా ఎక్కువగా వేయించకలేదండి, ఉల్లిపాయలు మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇందులో నేను పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు మనకి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం కారం చాలా తక్కువగా వేస్తామండి, అందుకనే పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇందులోనే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకుని టమాటా మనకి కొద్దిగా మెత్తపడే వరకు ఇలా వదిలేస్తే మగ్గుతుంది మనకి. తర్వాత ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా కారం, చెప్పాను కదండి ఎండు కారం చాలా తక్కువగా వేసుకోవాలి, కాబట్టి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఉన్న 2 బంగాళదుంపల్ని ఇలా కొద్దిగా ముక్కలుగా, పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/4 కప్పు దాకా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఏంటంటే మనకి వింటర్లో బాగా దొరుకుతూ ఉంటాయి కదండి, తెచ్చుకుని ఎక్కువ క్వాంటిటీలో వలుచుకుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలాంటి కర్రీస్లోకి బాగా యూజ్ అవుతాయి. ఇవి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అంతటిని కూడా వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని తిప్పుకుని మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని మీకు వాటర్ ఇంకా అవసరం అవుతాయి అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి, ఎందుకంటే పుట్నాల పప్పు ఇవి వేసాం కాబట్టి ఉడికే కొద్ది గ్రేవీ దగ్గర పడుతూ ఉంటుందండి. నేను ఇక్కడ ఇంకొక టీ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుందండి. 2 విజిల్స్ చాలు. ఇక్కడ 2 విజిల్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అడుగు నుంచి ఒక్కసారి కలుపుకోండి. మీకు ఇలా సరిపోతుంది, మేము ఇలా గట్టిగా తింటాము అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకొద్దిగా పలచగా తింటాము అనుకుంటే కనుక ఇంకొక టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఇంకొద్దిగా పలచగా చేసుకుని కూడా తినచ్చు, అట్లా కూడా చాలా బాగుంటుంది. పూరీలోకి అయితే ఇలా కర్రీ పలచగా ఉంటే బాగుంటుంది. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి స్టవ్ వెలిగించుకుని ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఈ కర్రీ వచ్చి నేను పూరీలోకి చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా స్పైసీనెస్ అది తక్కువగానే ఉంటుందండి. ఇదే కర్రీ మీరు చపాతీలోకి చేసుకోవాలి అనుకుంటే కనుక కారం అది కొద్దిగా వేసుకుని స్పైసీగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అలా అయినా కూడా. తర్వాత ఇక్కడ చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసి ఒక ఉడుకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చూసారు అంటే కనుక పూరీలోకి మనం రెగ్యులర్గా చేసుకునే ఉల్లిపాయ కర్రీని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడు ఇదే కర్రీతోనే చేసుకుంటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే. చాలా తక్కువ స్పైసీతో, అలాగే మసాలాలు కూడా చాలా తక్కువగా ఉండి మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, పూరీలోకి అయితే కనుక కర్రీ పల్చగా చేసుకోండి, అలాగే స్పైసీనెస్ కొద్దిగా తక్కువగా వేసుకోండి. చపాతీలోకి అయితే కనుక కర్రీ కొద్దిగా థిక్గా చేసుకోండి, అలాగే కారం కొద్దిగా యాడ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి.